నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్కులు డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు వచ్చేసి తంత్ర జ్యోతిష్కులు. సో చాలా మందికి ఏంటంటే తంత్రం అనే పాటికి మనకి దేనికైనా ఏ సమస్యకైనా త్వరగా సొల్యూషన్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు సార్. అది నిజమేనా? నిజమేనండి. సాత్వికానికి తంత్రానికి చాలా తేడా ఉంటుంది. తంత్ర అనేది ఒక 100x స్పీడ్తో పోయి ఒక బుల్లెట్ ట్రైన్ లాంటిది అనమాట. కాబట్టి ఏదన్నా కూడా ఇక్కడ శీఘ్ర ఫలితాలు అనేవి ఉంటాయి అనేది తంత్రశాస్త్రం చెబుతుంది. ఓకే. ఇప్పుడు మెయిన్గా నేను అడగపోయేది వచ్చేసి సార్, మనకి కోల్పోయిన ఆస్తులు, ఇప్పుడు వాళ్ళ వారసత్వంగా అవనియండి, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నవి అవనియండి, కొన్ని ఆస్తుల్ని కోల్పోతుంటారు. అది ఆస్తులనే కాదు, వస్తువులైనా అవ్వచ్చు, బంగారమైనా అవ్వచ్చు. కోల్పోయిన వాటిని మనం తిరిగి పొందాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ఈ తంత్రపరంగా ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? ఉంటుందండి. కోల్పోయిన వాటిని తిరిగి పొందాలంటే మొట్టమొదటగా ఆ యజమాని యొక్క జాతకం చూడాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎందుకు కోల్పోయినారు అనేది మొదటి క్వశ్చన్. దానికి మనము జాతకం ప్రకారము ఆ చార్ట్ని ఒక డయాగ్నస్ చేయాలి. చేస్తే మల్టిపుల్ రీజన్స్ మనకు కనపడతాయి. అంటే రకరకాల కారణాలు కనపడతాయి. కర్ణం చావుకి 1,00,000 కారణాలని, ఆస్తులు కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి గ్రహాల రీత్యా. నంబర్ 1, ఆ జాతకుడి జాతకంలో పిత్రార్జిత నష్టం కలిగించే గ్రహము ఎట్లా ఉంది అనేది నంబర్ 1. తర్వాత గురుబలం ఎలా ఉంది, కుజగ్రహము యొక్క అనుగ్రహం ఎలా ఉంది, శుక్రుడు, ఈ 4 గ్రహాలు వీటన్నిటికీ కారణాలు అవుతాయి. ఒక్కదాన్ని బట్టి మనము వీడికి ఆస్తులు కోల్పోయినాయని చెప్పేకి లేదు. పిత్రార్జిత నష్టము జరగాలి అంటే రవిగ్రహము అనుకూలం ఉండకూడదు ఆ జాతకునికి, అంటే పితృదోషం. రెండవది, స్థిరాస్తులకు అధిపతి గురుడు. ఇలా ఆస్తులన్నీ కోల్పోయి మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించే గ్రహము కుజుడు. ఇవన్నీ కూడాను మనము ఫైనల్ ప్రోడక్ట్ డబ్బు రూపమే కదా, దానికి సంబంధించిన గ్రహం శుక్రుడు. సో కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క ప్రాపర్ పొజిషన్స్ చూసుకున్న తర్వాతే మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో చూసేసి నీకు పిత్రార్జిత నష్టం ఉంది అంటే కాదనమాట. మరి ఒక్క పిత్రార్జిత నష్టానికే ఇన్ని 4 గ్రహాలు కారణమవుతున్నాయి. మరి అప్పుడు పరిహారాల దగ్గర కూడా మనం ఎన్ని గ్రహాలకి చేయాలి? అంతేగా, 4 గ్రహాలకి చేయాలి. ఇప్పుడు ఏమంటారంటే, ఏదో ఒక శిక్ష పడితే దానికి కూపి లాగి ఒక 3 దోషుల్ని చేస్తారు పోలీస్ వాళ్ళు. అంటే ఆ దోషులందరికీ శిక్ష పడుతుంది కదా. అలాగే ఇందులో కూడా మనం డయాగ్నోస్ చేస్తే ఏ గ్రహాలు కారణమవుతున్నాయి అనేది మనకు బయటికి లాగుతాం. ఓకే. అంటే ఫస్ట్ ఏ గ్రహాల వల్ల మనకి ఇది వచ్చిందో తెలిస్తే దాని నుండి రెమెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, కొంతమంది జాతకంలో పిత్రార్జిత నష్టం అనేది ఉంటుంది. అంటే తండ్రి సంపాదించిన ఆశని వీడు 100కి 500% కరగబెట్టి తీరుతాడు అంతే. అది ఏమన్నా చేయనివ్వండి. కొన్ని జాతకాలు చూడండి, 0 నుంచి ఎదిగి టాప్ వెళ్ళిపోతాడు. వాడికి పిత్రుడు ఏమి ఇచ్చిండడు, ఒక పైసా కూడా, కానీ 0 నుంచి ఎదిగి టాప్ వెళ్ళిపోతాడు. మరి ఇతనికి లేని పిత్రార్జితము వాళ్ళ తండ్రికి పిత్రార్జిత నష్టం తండ్రికి ఉంటుంది, కానీ కొడుకుకి రాదు. ఎందుకు అంటే అదే గ్రహస్థితి. అంటే ఎవ్రీ హోరోస్కోప్ ఈజ్ వెరీ యూనిక్. మనం దానికి కారకత్వాలు కనుక్కొని వాటికి ఎట్లా ప్రయోగం చేయాలి తంత్రపరంగా అనేది తెలుసుకుంటే అప్పుడు సక్సెస్ అవుతారు. ఇప్పుడు పితృదోషాలు అనేవి జనరల్గా ఏమైనా అలాంటి దోషాలు శాపాలు ఉంటే ఫ్యామిలీకి నెక్స్ట్ తరాలకు కూడా ప్రాబ్లం ఉంటుంది అంటారు. అది ఖచ్చితంగా ఉంటుందండి. పైన 7 లేదా 9 తరాలు అటు నుంచి కిందికి ఈ పితృదోషం అనేది ఒక జిరాక్స్ కాపీ లాగా అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రికి పితృదోషం ఉంటే వాళ్ళ కొడుకు జాతకంలో కూడా పితృదోషం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ తండ్రి పితృదోష నివారణ చేస్తే ఈ రాబోయే కొడుకు పుడతాడు కదా, వాడి జాతకంలో ఉండదు. అలా ఇది అలా పరిహారం అనేది జరిగిపోద్ది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ పుడితే ఏం చేయలేం. మీరు ఎవరి పితృదోషం ఉన్న జాతకుడిని తీసుకోండి, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చేసి ఉంటుంది పితృదోషం. అంటే వాళ్ళు పుట్టక ముందల అయితే కనుక పిల్లలకి రాదు, పిల్లలు పుట్టేసినాక అయితే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటారా? అంతలోపు ఈ జాతకుడు పరిహారాలు చేసుకుంటే రాబోయే పిల్ల వాళ్ళకి రాదు. 80% రాదు.
కానీ చాలా కుటుంబాలు ఈ పితృదోష నివారణలో తాస్కారం చేస్తూ ఉంటాయి, అంటే నెగ్లిజెన్స్ చేస్తాయి. సో కాబట్టి అనుభవిస్తూనే అసలు ఇంతవరకు తెలియదు కదా మామూలు చూస్తే కనుక మనం కొన్నేళ్ల క్రితం అసలు ఈ పితృదోషం అన్న మాట నాకైతే తెలియదు, అసలు చాలా మందికి ఆ టైంలో తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడే ఎక్కువ లేదండి, అవగాహన తెలియదు అనే కాదు. మనము చూడండి, విజయదశమి అంటే దసరా టైంలో పితృల అమావాస్య అని ఒకటి వస్తుంది. మా సైడు పెత్తర్ల మాస అంటారు, అంటే ఆ భాష. అవును, పితృలు పెత్తర్లు, ఓకే. అమావాస్య అమాస, పెత్తర్ల మాస అంటారు. డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా అది ప్రొనౌన్స్ చేయొచ్చు. అక్కడ లోకల్ లాంగ్వేజ్ పెత్తర్ల మాస అంటారు. అంటే ఇది ఏంటి అంటే ఇదే పితృల అమావాస్యనే పెత్తర్ల మాసగా అయ్యింది. అక్కడ బ్రాహ్మణులు అయితే పిండ తర్పణాలు అన్నీ చేశారు, కానీ అన్ని కులాలకు బ్రాహ్మణులాగా ఉండదు కదా. కాబట్టి పితృదేవ వాళ్ళ తాత ముత్తాతల ఫోటో పెట్టుకొని ఏదో నామం పెట్టి నామదారుల ఇంకొక డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, ఓకే. వాళ్ళ 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 కల్చర్ ప్రకారం నామం పెట్టుకొని గోవింద గోవింద అంటారు. ఇది చేస్తూ ఉన్నారు, బాగుంది. గరుడ పురాణంలో కూడా శ్రీ మహావిష్ణువు ఏం చెప్తారు, కులాచారాన్ని పాటించు అని చెప్తారు. కానీ కులాచారం పాటించిన తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువే మోక్షనారాయణ బలి ఎలా చేయాలి అని కూడా గరుడ పురాణంలో చెప్పారు. ఓకే. అంటే మీరు కులాచారం పాటించినప్పటికీ పైన ఉన్న పితృదేవతలు, అది కులాలతో సంబంధంలో కూడా అందరికీ ఒకటే రకంగా రూల్స్ ఉంటాయి. అవును, అంటే అది మీరు ఈ కులం అని చెప్పి పైన పితృదేవతలు వేరే సపరేట్ ఏం పెట్టిండ్రు కదా. సో ఈ పితృదేవతలందరూ కూడా మనం వదిలే తర్పణాలతోనే వాళ్ళకి దప్పులు తీరి వాళ్ళు పైకి వెళ్ళేదానికి ఒక మార్గం అనేది ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ క్యాస్ట్ మనం పక్కాగా ఆ మోక్ష నారాయణ బలి చేసుకోక తప్పదు. ఓకే, మీరు ఇంట్లో కులాచారాన్ని పాటించండి, చేయాలి. దీంతో పాటు మోక్ష నారాయణ బలి చేస్తే మీకు మీ పైన తరాల వాళ్ళని కూడా తరింపజేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు శాంతిస్తే మీకు పితృదోషాలు రావు. ఓకే. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా ఇందాక నేను అడిగిన క్వశ్చన్, అసలు కోల్పోయిన ఆస్తులు కానీ ఇవి వస్తువులు కానీ బంగారం కానీ ఇట్లాంటివి తిరిగి పొందే ఏదైనా ఉపాయం చెప్తారా? ఇట్లాంటివి శీఘ్రంగా మనం తిరిగి పొందాలి అంటే ఈ జ్యోతిషాన్ని పక్క పెట్టేస్తే కాసేపు కార్తవీర్యార్జున తంత్రం అని ఒకటి ఉంటుంది. సో ఆ కార్తవీర్యార్జున్ని మనం పూజ చేయడం ద్వారా కోల్పోయిన ఆస్తుల్ని మనం పొందవచ్చు. ఆస్తులే కాదు, అది బంగారమైనా ఏదైనా, మీరు ఏదో డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నారు, కార్తవీర్యార్జున మంత్ర జపము పూజ చేయడం ద్వారా మళ్ళీ తిరిగి పొందొచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. ఆ పూజ ఎలా చేసుకోవాలంటారు? ఇంట్లో చేసేసుకోవచ్చా? ఇంట్లోనే చేసుకోవచ్చండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎట్లా కొంచెం ఆ వివరణ చెప్తారా? ఈ పూజ ఇది తంత్ర విధానం కదండి, ఇదంతా కూడా గుప్త మార్గంలో ఉంటుంది కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. ఇది సాత్వికంగా చేస్తారు, అది మామూలు రెగ్యులర్గా మన గణపతి పూజ లాగానే ఇది కూడా అట్లనే ఉంటుంది. కానీ తంత్ర ఇస్ వెరీ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ సపరేట్ కైండ్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. ఓహో, మీరు చేసే తంత్ర విద్యలో కొంచెం వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుందని. తంత్ర ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే. ఓకే. అయితే మీ దగ్గరికి ఎవరైనా ఈ ప్రాబ్లంతో, అంటే ఇప్పుడు ఆస్తులు పోయినాయి అనుకోండి ఎవరికైనా, అలాంటివి మళ్ళీ ఇది చేసుకునేలాగా మీ దగ్గరికి వస్తే పూజ చేస్తే వాళ్ళకి ఫలితం ఉన్నట్లు మీ చూడండి ఉంటాయా? పూజ చేస్తూనే వాళ్ళకు వస్తుందా అంటే డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ. ఓకే. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రయత్న లోపం ఉండకూడదు అంటుంది. ఇక్కడ నేను దేనికి గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇలా అయితే ఏంటంటే మీరు 100% చెప్పారు కదా ఇది అంటారు అనమాట. కాబట్టి చూడండి, ఐఎమ్ నాట్ ఎ గాడ్, నేను జస్ట్ ఒక ఆస్ట్రాలజర్ అంతే. అనలైజ్ చేసి చెప్పగలిగేవాడిని, ఒక లాయర్ లాగా మీ తరపున వాదించి ఆ భగవతి దగ్గర చెప్పగలిగేవాడిని. రిజల్ట్ ఇచ్చేది ఆమె, నేనెవరండి? జడ్జి అక్కడుంది. అవును, మీ తరపున వాదిస్తాను, మీ తరపున అన్ని వేసుకొని ఫైల్స్ అన్ని పెడతాను, ఆమె అన్ని వాదనలు వింటుంది, మీది వింటుంది, మీరు చేసిన పాపాలు కూడా ఆ పక్క లాయర్ పెట్టుకొని వచ్చింటాయి. అవును, అంతే కదండి. ఈ జన్మలో మీరు ఇట్ట, పోయిన జన్మలో ఎవరో అవన్నీ పాపాలన్నీ కలిపి ఒక లాయర్ పెట్టుకొని వస్తాయి, అమ్మవారికి చెప్తాయి. ఆ లాయరు మన లాయరు నేను కొట్లాడదాము, ఎక్కడ వాదనలు అమ్మవారి ఉంటుంది, ఎప్పుడు అవే గెలుస్తాయి. ఎందుకంటే మనం చేసిన పాపాలన్నీ అట్లా ఉంటాయి పోయిన జన్మల్లో. కాబట్టి అమ్మవారి కరుణ మన మీద ఉంది అంటే కొన్ని తగ్గిస్తుంది పాపాలని, దాన్ని బట్టి మీకు ఫలితాలు ఉంటాయి తప్పితే 100కి 100% ఎవ్వరూ ఈ కాలంలో గ్యారంటీ ఇవ్వలేరండి. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోవట్లేదు, డబ్బునోళ్ళు బ్రతుకుతున్నారు, అవి ఇవి థెరపీలు చేసుకుంటూ బ్రతికిపోతున్నారు, అమెరికాకు పోతున్నారు.
అందరికీ సక్సెస్ అవుతున్నాయా? లేదు. ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మరి డాక్టర్లు అందరినీ బ్రతికిస్తున్నారా? మరి ఫీజు తీసుకున్నారే, మరి మా వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారంటే లలాట లిఖిత. ఓకే. ఓకే. దీన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్. ఏదో మేము మీకు ఇచ్చా మీరు అది ఇవ్వండి అంటే అంటే చాలా మంది బిజినెస్ లానే చెప్తున్నారు. అంతేనండి. ఇప్పుడు అలా చేసేసారు కూడా. మేము ఖచ్చితంగా 100% గ్యారంటీ నో ఇచ్చేస్తాము. నో నెవర్ అండి, నేనైతే ఇప్పుడు అట్లా చెప్పలేదు. సో ఎందుకంటే కాకపోతే మీరైతే ఓకే వాళ్ళకి సొల్యూషన్ అయితే చెప్తారంటారు. అక్కడ వరకే. అంతే. నేను ఎటువంటి బాండ్ పేపర్లు రాజపత్రం నా దగ్గర ఉండవండి. అవును. ఎందుకంటే నా క్లయింట్స్ నాకు ఉంటారు. నేను ముందే నిక్కచ్చిగా చెప్పేస్తాను, మళ్ళీ నా మీదకి రాకూడదు ఏంటండి ఇలా జరిగింది. సో విన్నారు కదా, మనకైతే కనుక చాలా రకాల సొల్యూషన్ అయితే గురుగారి దగ్గర దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా అనుమానాలున్నా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.